రాజ్ న్యూస్ లో ఆధార్ వ్యవస్థలపై వేసిన కథనానికి అధికారులు స్పందించారు. ఆధార్ సేవలు మరింతగా విస్తృతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తాండూరు సబ్ డివిజన్ పోస్ట్ ఆఫీస్ ఇన్స్పెక్టర్ రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. పోస్ట్ ఆఫీస్ వద్ద ప్రజలు బారులు తీరి అవస్థలు పడ్డారు. దీనిపై పోస్ట్ ఆఫీస్ సబ్ కలెక్టర్ రాకేష్ రెడ్డి స్పందించారు. సోమవారం ఒక్కరోజే టోకెన్లు ఇస్తారని ప్రజలు అపోహపడి అధిక సంఖ్యలో వచ్చారన్నారు. ప్రజలెవరూ అధైర్యపడొద్దన్నారు. ఆధార్ సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఇందుకోసం రోజువారీగా 50 మందికి టోకెన్లు ఇచ్చే ప్రక్రియ సిద్ధం చేశామని పేర్కొన్నారు. మరోవైపు ప్రతి పోస్ట్ ఆఫీసులో చిన్నారులకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ఆధార్ ఫోన్ లింకును అప్డేట్ చేస్తున్నట్లుగా వెల్లడించారు. ప్రజలందరూ సహకరించాలని కోరారు. మాత్రమే మేము ఇచ్చే ట్రాన్సాక్షన్ చేసే పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు జరిగిన పరిస్థితి ఏంటంటే దాదాపు ఒక 1000 మంది వరకు పబ్లిక్ వచ్చారు. సో సిచ్యువేషన్ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉండి మేము కూడా పోలీసు వారి సహకారం తీసుకొని చివరికి కన్విన్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మా తరపున ప్రజలకు రిక్వెస్ట్ ఏంటంటే రోజుకి 50 టోకెన్ల చొప్పున ఇద్దామనుకున్న ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. అది కూడా ప్రజలకి ఎర్లీ మార్నింగ్ వచ్చి నైట్లో వచ్చి ఇక్కడ పడుకొని చలికి ఇబ్బంది పడుతున్నారన్న దృష్ట్యా వాళ్ళు ఇబ్బంది పడొద్దన్న ఏకైక ఉద్దేశంతో డైలీ టోకెన్ సిస్టమ్ తీసుకొద్దాం అనుకున్నాము. బట్ అది కూడా ఈరోజు ఇంప్లిమెంటేషన్ చేయడం కష్టమైపోయింది. వచ్చిన వారందరికీ టోకెన్లు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. డైలీ 50 టోకెన్ల చొప్పున మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ట్రాన్సాక్షన్ చేసేది ఒకరే కాబట్టి అందరూ అర్థం చేసుకోవాలి. సో మళ్ళీ వచ్చే వారం నుంచి కూడా డైలీ 50 టోకెన్లు మాత్రమే ఇస్తారు. అది కూడా మార్నింగ్ 8 గంటలకు వస్తారు. దయచేసి ఎవరు కూడా అర్ధరాత్రి వచ్చి ఇక్కడ వెయిట్ చేసి ఇబ్బంది పడొద్దని, కుదిరితే అడిషనల్గా ఇంకేమన్నా సర్వీసెస్ చేయడానికి ఆల్రెడీ మొబైల్ నెంబర్ లింకేజ్ కానివ్వండి, లేదు అంటే చిన్నపిల్లలకి 5 years బిలో ఉన్న పబ్లిక్ ఎవరైతే ఉన్నారో అమ్మాయిలకి అబ్బాయిలకి చిన్నపిల్లలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సపరేట్ వ్యవస్థ ద్వారా CELC చైల్డ్ ఎన్రోల్మెంట్ లైఫ్ లైన్ అనే విధానం ద్వారా వాళ్ళకు కూడా సర్వీసెస్ అందించడానికి ఏర్పాట్లు చేసినాము.